హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియోలో కార్గిల్ విజయ్ దివాస్ అంటే ఏంటి, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, అసలు ఇది జరగడానికి గల కారణం ఏంటి అనేది అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ దివాస్ అనేది జూలై 26న అయితే ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటామండి. ఎందుకు జరుపుకుంటామంటే మన దేశం కోసం మన భారత సైనికులు పడ్డ కష్టానికి, అలాగే వాళ్ళు చేసిన ధైర్య సాహసాలకి, అలాగే మన కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించిన వాళ్ళ త్యాగానికి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్గిల్ విజయ్ దివాస్ని అయితే మనం జరుపుకుంటాము. ముందుగా అసలు ఈ కార్గిల్ విజయ్ దివాస్ అంటే ఏంటి, అయితే ఈ పేరు ఎందుకు వచ్చింది, అలాగే దీని వెనుకున్న కారణం ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే కనుక 1998లో మన భారతదేశ ప్రధాని అటల్ బిహారీ గారు ఉండేవారనమాట. మార్చి 19 ఆయన హోదాలోకి వచ్చారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే మన మే 11న న్యూక్లియర్ వెపన్ టెస్ట్ అయితే జరిగింది. భారతదేశం జరిగిన వెంటనే పాకిస్తాన్ వాళ్ళు కూడా మా దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా టెస్టింగ్ చేశారనమాట. సో ఇద్దరి దగ్గర వెపన్స్ ఉండడంతో ఎవరు వెపన్స్ అనేది యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఎవరు వెపన్ యూజ్ చేసినా సరే ఆర్థికంగా రెండు దేశాలు నష్టపోతారు అని చెప్పి ఒక అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు. ఆ అగ్రిమెంటే లాహోర్ డిక్లరేషన్ అనమాట. అంటే ఏంటంటే ఇద్దరి దగ్గర వెపన్స్ ఉన్నాయి, ఎవరు కూడా న్యూక్లియర్ వెపన్స్ అయితే ఒకరి మీద ఒకరు వేసుకోకూడదు, ఎందుకంటే ఎవరు వేసుకున్నా నష్టపోతాం, ఆర్థికంగా నష్టపోతాం, అలాగే ఇంకా చాలా దానివల్ల ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు యూజ్ చేసుకోకూడదు అని చెప్పేసి మనం లాహోర్ డిక్లరేషన్ అయితే జరిగింది. అలా ఒప్పందం కుదిరిన తర్వాత మన దేశ ప్రధాని లాహోర్కి బస్ మీద ప్రయాణం చేశారు ఫిబ్రవరి 29, 1999. ఎందుకోసం అంటే ఈ ఒప్పందానికి ఒప్పుకుంటూనే అలాగే కాశ్మీర్ కూడా చాలా శాంతియుతంగా మనం చర్చలు అయితే చేసుకుందాం అని చెప్పి మన ప్రధాని అలాగే పాకిస్తాన్ ప్రధాని ఇద్దరు మాట్లాడుకున్నారు. పాకిస్తాన్ ఇలా ఒప్పందానికి వచ్చినట్టే వచ్చి ఆ మాటనైతే వెనక్కి తీసుకుందాం, ఇదే మంచి అవకాశం, కాశ్మీర్ని మనం ఎలా అయినా సరే దక్కించుకోవాలి అని చెప్పి ఒక ప్లాన్ చేశారనమాట. ఒక ఆపరేషన్ ప్లాన్ చేశారు. ఆ ఆపరేషన్ పేరే బదర్ ఆపరేషన్ అనమాట. సో ఆపరేషన్ బదర్గా అయితే వాళ్ళు పిలుచుకున్నారు. సో దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మన కాశ్మీర్ని వాళ్ళు ఏంటంటే ఇంకా ఇండియా నుంచి సపరేట్ చేసేయాలి, ఇదే మంచి అవకాశం అని చెప్పి ఆ ఆపరేషన్ బదర్ అనేది వాళ్ళు అమల్లో పెట్టుకున్నారు. అయితే కార్గిల్ డిస్ట్రిక్ట్లో ఎల్ఓసి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో తాషీ నామ్గ్యాల్ అనే ఒక పర్సన్ ఉండేవారంట. ఆయన ఒక గొర్రెల కాపరి అనమాట. అక్కడ ఉండగా ఒకరోజు ఆయన గొర్రె తప్పిపోయిందంట. సో అలాగే వాళ్ళు యాకలు కూడా కాస్తూ ఉండేవారు. యాక్ అంటే జడల బర్రె అని అర్థం అనమాట. సో ఆ యాకని కనిపించలేదని చెప్పి ఆయన వెతకడానికి వెళ్ళారంట. సో వెళ్ళినప్పుడు ఎల్ఓసి దగ్గర మన సైడ్ అనమాట. సో కొన్ని అనుమానాస్పదమైన కదలికలు, మూమెంట్స్ ఎక్కువ కనిపించాయంట ఆయనకి. ఎవరెవరో కొంతమంది డిఫరెంట్ యూనిఫామ్స్తో ఉండడం, అంటే మన ఆర్మీ వాళ్ళ యూనిఫామ్ వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది కదా, వేరే యూనిఫామ్స్తో తెలియడం, అది పాకిస్తాన్ అని గుర్తించాడంట. అలాగే బంకస్ తవ్వడం, చాలామంది అక్కడ ఉండడం గమనించి వెంటనే ఆయన వెళ్ళి మన ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్కి అయితే చేశారంట. వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇలా ఏదో ఇష్యూ జరుగుతుంది, అక్కడ ఎవరో మనుషులు కనిపించారని. నిజంగా ఫస్ట్ ఈ కార్గిల్ వారికి లేదంటే మన ప్లేస్ని తీసుకుంటున్నారు అని చెప్పడానికి ఫస్ట్ ఐ విట్నెస్ ఎవరైనా ఉన్నారంటే అది ఆయనే అనమాట. అలా రిపోర్ట్ వచ్చిన వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు అయితే కొంతమంది అయితే అక్కడికి వెళ్ళారు చూడడం కోసం, అది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం. కానీ అప్పటికే నియర్లీ 130 పోస్టులు అయితే కవర్ చేశారు, చాలామంది ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు గమనించారు. వెంటనే వచ్చి మళ్ళీ రిపోర్ట్ చేశారనమాట వీళ్ళు కూడా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అసలు ఎల్ఓసి క్రాస్ చేసి మన ప్లేస్లోకి వాళ్ళు ఎలా వచ్చి ఆక్యుపై చేసుకున్నారు అని డౌట్ మీకు వచ్చే ఉంటుంది. దీనికి నేను క్లియర్గా చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ముందుగా ఈ జమ్మూ కాశ్మీర్ టాప్ ప్లేస్ అంతా మంచుతో కప్పబడి ఉంటుంది ఎప్పుడు. అలాగే చలికాలం అయితే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు, ఎవరైనా మనుషులే కదా, సోల్జర్స్ అయినా మనుషులే కదా. సో అక్కడ చలికి తట్టుకోలేక -డిగ్రీస్లో ఉంటాయి కాబట్టి ఇరు దేశాల వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అంటే పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళు ఏమనంటే చలికాలం అంతా మీరు డౌన్కి దిగేసి ఆ పోస్టులు వదిలేసి వెళ్ళండి, అలాగే మేము కూడా ఆ పోస్టులు వదిలేసి కిందకు వచ్చేస్తామని చెప్పి. వాళ్ళు విన్నట్టే ఉన్నారు కానీ వినలేదనమాట. మన వాళ్ళు ఎప్పుడైతే చలికాలంలో కిందకు వచ్చారో వాళ్ళు అదే ఛాన్స్, ఇప్పుడు మనం ఎలాగ కిందకు వెళ్ళకూడదని చెప్పేసి వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో మన వాళ్ళు అక్కడ లేరు కాబట్టి మనకు తెలియలేదన్నమాట వాళ్ళు ఆల్రెడీ ఆక్యుపై చేశారని. ఎప్పుడైతే ఈ గొర్రెల కాపరి అక్కడ చూసారో ఆ కదలిక ఆ మూమెంట్స్ బట్టి మన వాళ్ళకి తెలిసిందనమాట ఆల్రెడీ వాళ్ళు ఆక్యుపై చేస్తారని. కానీ అసలు ఎంత కష్టమైన పొజిషన్లో ఉందంటే అప్పుడు చాలా దట్టమైన మంచు, అలాగే చాలా హైట్స్తో ఉన్న మంచు కొండల్లోని ఆల్రెడీ వాళ్ళు
ఆక్యుపై చేసుకొని ఉన్నారు. మన వాళ్ళు చాలా డౌన్లో ఉన్నారనమాట. అసలు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. కానీ వాళ్ళ ధైర్య సాహసాలు నిజంగా చాలా గ్రేట్ అనమాట. అసలు వెనుకడుగే వేయకుండా, అస్సలు భయపడకుండా, మనం ఎలాగైనా సరే మన ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి మనం ఎలాగైనా అవి తిరిగి తెచ్చుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ చాలా పోస్టులు కవర్ చేసి ఉన్నారు. సో మనం ఎలా అయినా ఇప్పటికీ ఆలస్యం చేయకుండా మనం తిరిగి మన పోస్టులు తెచ్చుకోవాలి అని చెప్పేసి వీళ్ళందరూ ప్లాన్ చేశారు. అయితే ఆల్రెడీ బంకర్స్ ఇవన్నీ సెట్ చేసుకుని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చాలా రెడీగా అలర్ట్గా ఉన్నారనమాట. అంటే ఎలా వచ్చినా సరే మనం దాడి చేయడానికి. సో ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీకి అర్థమైంది చాలా కష్టమైన పొజిషన్లో ఉన్నాం మనం ఇప్పుడు అని చెప్పేసి. కానీ ఏం చేయాలి అని చెప్పి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇప్పుడు మీరు ముఖ్యంగా అసలు పోస్టులు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాయని కనిపెట్టాలి అని. సో అది ఎయిర్ ఫోర్స్ అయితే ఖచ్చితంగా కనిపెట్టి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. అలాగే అలా వెళ్ళిన విమానాల మీద పాకిస్తాన్ ఆర్మీ అయితే చాలా దాడులే చేసింది. వీళ్ళు రిటర్న్లో చేయడానికి కూడా ఆ ఎత్తైన కొండల్లో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండడం వల్ల వీళ్ళైతే విఫలమయ్యారనే చెప్పాలి. సో అంతగా పాత్రను అయితే అక్కడ పోషించలేకపోయారు మన వైమానిక దళం అయితే. సో ఇంకా అప్పటికి ఇంక ఇండియన్ ఆర్మీకి అర్థమైంది, ఇంక మొత్తం బరువు బాధ్యతలన్నీ మన చేతుల మీదే, మన భుజాల మీదే ఉన్నాయి, మనమే చేయాలి అని చెప్పి ఇంక వాళ్ళైతే ఫిక్స్ అయ్యారు. అయితే ఇలా ప్లాన్ చేసుకున్న తర్వాత అన్ని పోస్టుల కన్నా ముఖ్యమైనవి ఏంటి అనేది ఫస్ట్ మనం అలా ఆక్యుపై చేసుకున్నట్లో చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసుల్ని మనం కొన్ని పోస్టులు అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ద్రాస్లో ఉన్న టైగర్ హిల్ అండ్ టోలోలింగ్ పోస్ట్ అనమాట. సో ఈ రెండు పోస్టులు శ్రీనగర్ నుంచి లదక్కి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే ఉందన్నమాట. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. సో అది ముందుగా ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకున్నారు. అలాగే సెకండ్ ప్రయారిటీ కింద బటాలిక్ అనే ప్లేస్, ఆ సెక్టర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇది సిహెచ్ఎన్ గ్లాషియర్స్కి చాలా ఇంపార్టెంట్ వేలో ఉన్న సెక్టర్ అనమాట. సో దాన్ని సెకండ్ ప్రయారిటీ కింద తీసుకున్నారు. అలాగే థర్డ్ ప్రయారిటీ కింద ద్రాస్లో ఉన్న 0.4875 అలాగే 0.4590 అలాగే 0.5353 ఇలా కొన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఈ ప్రయారిటీ వైజ్గా అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ సెక్టర్స్ని మనం తీసుకుంటే మిగతా సెక్టర్స్ని తీసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి అని చెప్పి వీళ్ళైతే ముందు ప్లాన్ చేశారు. ముందు ముఖ్యంగా ఒక విషయం అయితే తెలుసుకోవాలి. అదేంటంటే మనం యుద్ధం చేయాలంటే గెలుపు రావడం కోసం చదును ప్లేసెస్లో అంటే నార్మల్ ప్లేసెస్లో అయితే 1:3 రేషియోలో చేస్తేనే మనకు విజయం వస్తుంది. అలాగే ఇప్పుడు హిల్స్లో ఉన్నారో టాప్ హిల్స్లో యుద్ధానికి 1:9 ఆర్ 1:12 రేషియోలో ఉంటే మాత్రమే మనం గెలిచే అవకాశం ఉంటుందంట. ఈ ప్రకారం మీరు ఒకసారి ఆలోచించండి. అసలు ఆ టైంలో ఇండియా ఎంత కష్టమైన పరిస్థితిలో ఉందో. ఆల్రెడీ టాప్ హిల్స్లో వాళ్ళు సెట్ అయిపోయి అన్నీ రెడీగా ఉన్న వాళ్ళకి కింద నుంచి వెళ్ళి అటాక్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ టోలోలింగ్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ టోలోలింగ్ ప్లేస్ అనేది మ్యాక్సిమం 16,000 హైట్ ఫీట్ ఉంటుందన్నమాట. సో ఆ 16,000 హైట్ ఫీటు మన వాళ్ళు ఎక్కడం అది ఎక్కి వెళ్ళాలంటే నియర్లీ 11 అవర్స్ టైం పడుతుందని ఎస్టిమేషన్ వేసుకున్నారు. సో మార్నింగ్ టైంలో ఎక్కితే ఎలాగా వాళ్ళకి కనిపిస్తాం కదా అని చెప్పేసి ఈ బరువు ఉన్న గన్స్, ఫుడ్ అన్నీ వాళ్ళే తీసుకోవాలి, అంటే వాళ్ళే తీసుకెళ్ళాలన్నమాట. సో వాళ్ళతో పాటు సో ఈ బరువుతోని 11 అవర్స్ టైం పట్టొచ్చు. సో 11 అవర్స్లో ఫస్ట్ గ్రూప్ అయితే స్టార్ట్ అయ్యారు టోలోలింగ్ కొండ మీదకి. అయితే ఫస్ట్ టీము 11 అవర్స్ పాటు చాలా కంటిన్యూస్గా నైట్ టైము -°C అయితే కొండ ఎక్కారు. ఎక్కిన వెంటనే కరెక్ట్గా 15 మీటర్ల దూరంలో ఉండగా మన వాళ్ళు కనిపించారు. సో యాక్షన్ స్టార్ట్ చేశారనమాట, ఫైర్ యాక్షన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. సో ఇది గమనించిన మన ఇండియన్ ఆర్మీ ఇక్కడ చాలామంది ఉన్నారు అని చెప్పి గమనించే లోపే కొంతమంది ప్రాణాలు అయితే పాకిస్తాన్ వాళ్ళు తీసేశారు. సో ఇంకా అక్కడతో ఏంటంటే ఇంకా మనకు సైన్యం కావాలి అని చెప్పి మళ్ళీ మన ఇండియన్ ఆర్మీ రిపోర్ట్ చేశారు కింద ఇంటెలిజెన్స్కి. అప్పుడు మన ఇండియన్ ఆర్మీ మళ్ళీ 90 మందిని అయితే సైన్యాన్ని అయితే పంపించింది. సో 90 మంది సైన్యం వెళ్ళిన తర్వాత ఆ టోలోలింగ్ అనేది అయితే మనకి June 12కి అయితే సక్సెస్గా మళ్ళీ మనం ఆధీనంలోకి అయితే మనం తీసుకొచ్చేసాము. ఫుల్గా టోలోలింగ్ క్యాంప్ అనేది అయితే మన అండర్లోకి వచ్చిన తర్వాత టోలోలింగ్కి 1.6 km దూరంలో ఉన్న గన్ హిల్, దీన్నే 0.5041 అని పిలుస్తారు. ఇదైతే 17,000 హైట్ ఫీట్లో ఉందన్నమాట. ఇది ఇంకా చాలా కష్టమైంది. ఈ ఆపరేషన్కి ఇంకో గ్రూప్ అయితే రెడీ అయ్యారు. నెక్స్ట్ ఈ 5140 పాయింట్కి వెళ్ళి ఏ ప్రాణ నష్టం లేకుండా దాన్ని కూడా విక్రమ్ బత్రా టీం అనేది స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. దానికి విక్రమ్ బత్రా గారికి
మేజర్ హోదా అయితే ఇచ్చారు. నెక్స్ట్ అలాగే బెటాలిక్ సెక్టార్ను కూడా మన వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ ప్లేస్ .4875 అన్నమాట. సో ఈ పాయింట్ ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ అయింది కదా ముందుది. సో దానికి మళ్ళీ విక్రమ్ బత్రా గారిని దీనికి కూడా గ్రూప్కి హెడ్ కింద చేశారనమాట. సో ఆయన వెళ్ళి జూలై 8 కల్లా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇది చూసిన పాకిస్తానీలు అయితే ఆ ప్లేస్ని వదిలైతే వెళ్ళారనమాట. సో వెళ్తూ ఉండగానే ఒక పాకిస్తాను వెనుతిరిగి ఈయన ఒకరికి హెల్ప్ చేస్తూ ఉండడం చూసి విక్రమ్ బత్రా గారిని అయితే కాల్చి చంపేశారు. సో అక్కడితో ఆయన అమరులయ్యారనమాట. అప్పటి నుంచి ఆ .4875ని బత్రా టాప్ అని పిలుస్తూ ఉంటారు. అలా మన ఇండియన్ ఆర్మీ, మన భారత సైన్యం అంతా వెళ్ళి వాళ్ళు చేసిన ప్లాన్స్ అన్నిటిని ఒక్కొక్క దాన్ని కొట్టుకుంటూ రావడంతో వాళ్ళకి అప్పటికే అర్థమైందనమాట మనం ఓడిపోతున్నాం అని చెప్పి వెనుతిరిగి వెళ్ళారు. అప్పటికే అంతర్జాతీయ నుంచి కూడా చాలా ప్రెషర్స్ వస్తున్నాయి, మీదే తప్పు, ఎందుకు వాళ్ళ మీద అటాక్ చేశారు, అలాగే వాళ్ళు ఉన్న ప్లేసుల్లో మీరు ఎందుకు చొరబడ్డారు, ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత ఒప్పందానికి వచ్చిన తర్వాత ఒప్పందం మీద నిలబడాలి కదా అని చెప్పి అంతర్జాతీయంగా కూడా వాళ్ళ మీద చాలా ప్రెషర్ వచ్చిందనమాట. అప్పటికే ప్రాణ నష్టం జరిగింది. అలాగే ప్రెషర్ వల్ల వాళ్ళైతే దాన్ని క్విట్ చేసి వెళ్ళిపోయారు. అలా క్విట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు మిగతా పోస్టులన్నీ కూడా వదిలేశారు. అలా జూలై 14కి అయితే మనకి తిరిగి అన్ని పోస్టులు వచ్చేసాయి. అలా జూలై 14కి అయితే మన ఆపరేషన్ విజయ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అయిందని చెప్పి మెన్షన్ చేశారు. జూలై 26కి అఫీషియల్లీ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ ఆపరేషన్ అంతా కార్గిల్లో జరిగింది కాబట్టి, కార్గిల్ డిస్ట్రిక్ట్లో జరిగింది కాబట్టి కార్గిల్ విజయ్ దివాస్ అని, ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ విజయ్ అని పెట్టారు కాబట్టి రెండు కలిపి కార్గిల్ విజయ్ దివాస్ కింద మనం ప్రతి సంవత్సరం జూలై 26ని అయితే జరుపుకుంటాం. అయితే దీనికి ప్రాణ నష్టం కూడా చాలా జరిగారండి. 527 మంది చనిపోయారు. అలాగే ఒక 1300 మంది అయితే గాయాలు తగిలినట్టయితే ఉంది. అలా పాకిస్తాన్ వాళ్ళు మన ప్లేసెస్ని ఆక్యుపై చేసుకున్నారు కదా, ఆక్యుపై ప్లేసెస్ని మన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి 2 నెలల 3 వారాల 2 రోజులు అంటే దాదాపు 3 నెలలు కష్టపడి మన స్వాధీనంలోకి అయితే తెచ్చుకున్నారు. కాబట్టి ఈ కార్గిల్ విజయ్ దివాస్ అనేది ప్రతి సంవత్సరం మనం చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలా మన భారతదేశ సైనికులు మన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా, అంత చలిలో కూడా మన భారత సైన్యం పాకిస్తాన్ సైన్యం పైన విజయం గెలిచినందుకు మన దేశ ప్రధాని ఇండియా గేట్ దగ్గర ప్రతి సంవత్సరం జరిగే వేడుకల్లో పాల్గొని మన దేశం కోసం అమరులైన ప్రతి ఒక్కరికి నివాళులైతే అర్పిస్తారు. ఇలా దేశం కోసం, అందులో ఉన్న మా కోసం మీ ప్రాణాలకి పణంగా పెట్టి మీ ప్రాణాలు కోల్పోయిన ప్రతి అమరులైన జవాన్లందరికీ మా పాదాభివందనాలండి. జై జవాన్, జై కిసాన్. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ అందరూ అక్కడ బార్డర్స్లో అంత కష్టపడడం వల్లే మేమందరం ఇక్కడ చాలా సేఫ్గా ఉన్నామని అయితే మేమందరం గట్టిగా నమ్ముతాం. ఫైనల్లీ ఎ బిగ్ సెల్యూట్ టు ఆల్ సోల్జర్స్. సో ఇదండి ఈ కార్గిల్ విజయ్ దివాస్ వీడియో. అందరికీ నచ్చింది, కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. బై గైస్.